ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే మహిళా రైతుల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లు, ఈ అంశంపై జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం మొక్కజొన్న సాగులో అనుభవాలు, పాలకుర్తి గ్రామ రైతు రమేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42 వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30 వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడం వల్ల ఉన్నటువంటి భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు వినండి, వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే మహిళా రైతుల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లు, ఈ అంశంపై జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంతి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. ఈరోజు వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే మహిళా రైతులకు శారీరక శ్రమను తగ్గించే పనిముట్లపై అవగాహన కల్పించేందుకు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంతి మన స్టూడియోకు విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతూ, నమస్కారం మేడం. నమస్కారం సార్. మరి సాధారణంగా వ్యవసాయ రంగంలో రాణిస్తున్న మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? ఈ వ్యవసాయ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గమనించినట్లయితే, ముఖ్యంగా మహిళా రైతు ఒక వ్యవసాయం ఒక్కటే చేయదండి. రైతనే కాదు, మహిళ అనేవాళ్ళు ఇంటి దగ్గర బాధ్యతలు నిర్వర్తించాలి. అదేవిధంగా ఏదైతే ఉద్యోగ బాధ్యత, బయటికి వెళ్ళడం, అది వ్యవసాయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే, మనకి 2 రకాల బాధ్యతలు మహిళ నిర్వర్తించడం అవుతుంది. సో దీంట్లో ఏంటంటే, ఇంటి పని అనేది అది ఒక బాధ్యతగా తీసుకొని దానికి తగ్గట్టుగా చేసుకుంటుంది తను. కానీ వ్యవసాయ రంగంలోకి వెళ్ళినప్పుడు కొంచెం వాటి గురించి అవగాహన తెలుసుకొని, దాంట్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకొని వాటి వైపు వెళ్ళగలిగితే తను అక్కడ కూడా శారీరకంగా ఇబ్బంది పడకుండా మంచి ఉత్పత్తి తీయగలిగే సామర్థ్యాన్ని ఇవ్వగలుగుతారండి మహిళా రైతులు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి కావాల్సిన సమాచారం ఏంటంటే, వీటి మీద అవగాహన లేకపోవడం వల్ల, శారీరకంగా ఇబ్బంది పడడం వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు మొదలయ్యి తక్కువ శక్తిని ఆ వ్యవసాయ రంగంలో పెట్టడం వల్ల ఆ పంట ఉత్పాదకత తగ్గిపోవడము, అదేవిధంగా వారు పనిచేసే సమయం తగ్గిపోవడము, సకాలంలో పని పూర్తి కాకపోవడము, లేకపోతే వారు పూర్తిగా అనారోగ్యానికి గురి కావడము. సో ఇలాంటివన్నీ ఇబ్బందులు ఏర్పడటం వల్ల పూర్తి కుటుంబ దైనందిక కార్యక్రమాలలో, అదేవిధంగా ఆరోగ్య విషయాలలో బాగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యల్ని అధిగమించాలి అంటే ఖచ్చితంగా మహిళలకు ఇంటి దగ్గర చేసే పనులలో కావచ్చు, వ్యవసాయంలో చేసే పనులలో కావచ్చు, తప్పనిసరిగా మెరుగైన పద్ధతులు ఏమున్నాయి అనే వాటి మీద వీరికి అవగాహన అనేది తప్పనిసరిగా ఉండాలి, తెలుసుకోవాలండి. ఇప్పుడు వ్యవసాయ రంగంలో రాణిస్తున్నటువంటి ఈ మహిళలు, అంటే అది మహిళా రైతులు కావచ్చు, మహిళా కూలీలు కావచ్చు, వ్యవసాయం చేయడం వల్ల వారు ఎటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా అండి, మనము ఒక మహిళను తీసుకుంటే ఇప్పటికీ మనకి గ్రామీణ వాతావరణంలో కావచ్చు, పట్టణాలలో కావచ్చు, పోషకాహార లోపంతో బాధపడుతున్న మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. అందులో చదువుకున్నవారా, చదువు లేనివారా అని కాదు, దాదాపుగా మనం గ్రామీణ వాతావరణంలో చూసుకున్నా, పట్టణాలలో చూసుకున్నా 85% పైబడి రక్తహీనతతో బాధపడుతున్నారండి.
సో ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు మనము ఇంటి దగ్గర పని చేసుకొని అదేవిధంగా వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే మనకి వ్యవసాయం అనేది 4 గోళ్ల మధ్య చేసేది కాదు, బయట సూర్యుని కింద చేసేది. కాబట్టి ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆరోగ్యం సరిగా లేనప్పుడు, ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంకా మనం విడమర్చి చూసుకుంటే, అంటే వ్యవసాయంలో మహిళ చేసే పనులను మనం చూసుకుంటే, నాట్లు వేసేటప్పుడు కావచ్చు, కలుపు తీసేటప్పుడు కావచ్చు, పంట కోసేటప్పుడు కావచ్చు, అదేవిధంగా ధాన్యం ఎండబెట్టేటప్పుడు కావచ్చు, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పనులన్నీ కూడా వంగి చేయడం చేస్తూ ఉంటారు. అవును. ఇలా వంగి కంటిన్యూస్గా అదే పనిగా మనం వంగి చేస్తున్నప్పుడు వీరికి నడుం భాగంలో వెన్నుపూసలపైన తీవ్రమైన ఒత్తిడి వచ్చి నొప్పి, బెనుకులు ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. డిస్క్ సమస్య లాంటివి వస్తున్నాయి సార్. అదేవిధంగా ఈ పనుల వల్ల మెడ నరాలలో ఒత్తిడి, రాపిడి ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. దీనివల్ల తల తిరగడము, తలనొప్పి ఇలాంటివంటివి వస్తున్నాయి. అదేవిధంగా మనము కలుపు తీయడం చేస్తున్నప్పుడు, అదేవిధంగా కొన్ని వ్యవసాయ పనులు చేటతో చెరగడం లాంటివి కూడా చేస్తారు ధాన్యాల విషయంలో. కొన్ని సందర్భాలలో కూర్చొనే పద్ధతులు ఇవేవి కూడా కొంచెం ఆధారం లేకుండా, అంటే ఒక సపోర్ట్ తీసుకోకుండా వాళ్ళు కూర్చొని చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మోకాలు, నడుము ఇవన్నీ కూడా బాగా ఇబ్బందులకు గురై నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కీళ్ళకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. అదేవిధంగా కొన్ని పరిస్థితులలో, అంటే మనకి ఎప్పుడైనా నీరు, వ్యవసాయ పనులు చేసేటప్పుడు నీరు అందుబాటులో లేదన్నప్పుడు కొన్ని బిందెలలో మోయడం చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొంత కన్స్ట్రక్షన్ సైట్లలో సార్, అంటే మనకి కట్టడాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడ కూడా నీళ్ల బిందెలు, అదేవిధంగా మట్టి తట్టలు ఇవన్నీ మోయడం, ఇట్లా బరువు పనులు చేస్తున్నప్పుడు కూడా మనకి ఈ నడుము కండరాలు కావచ్చు, భుజాల నొప్పులు కావచ్చు కలుగుతాయి. సో వీటికి సంబంధించి కూడా మనకు కొన్ని పరికరాలు ఉన్నాయి. వీటి మీద అవగాహన ఉంటే ఈ సమస్యల్ని వాళ్ళకి లేకుండా చేయగలుగుతాం. ఇలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న మహిళా రైతులు కానీ, మహిళా కూలీల సౌలభ్యం కోసం ఏవైనా వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయా? ఉంటే వాటి వివరాలు చెప్పండి. మంచి ఉత్పాదకతతోని ఒక వ్యవసాయం చేయాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మహిళా రైతులకు ఈ పనిముట్ల మీద అవగాహన తప్పనిసరిగా ఉండాలండి. ఎందుకంటే వీటి మీద అవగాహన లేకపోయేసరికి కూలీ ఖర్చు ఎక్కువ పెట్టడం అవుతుంది, అదేవిధంగా తక్కువ టైము పనిచేయడం అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఆర్థికంగా నష్టం అనేది ఏర్పడుతుంది. సో ఈ విషయంలో మనము మేలు రకం వ్యవసాయ పనిముట్లను, యంత్రాలను వీటిని ఒకసారి మనం గమనించినట్లయితే, ఒకటి మనకి హెడ్ లోడ్ మేనేజర్ అని ఉందండి. ఇందాక మనం ఏదైతే నీళ్ల బిందెలు అవి మాట్లాడుకున్నాం కదా మోసేది, సో దానికి సంబంధించిన దాన్ని మనము బరువు మోసే పరికరంగా పేర్కొంటాము. ఇదేంటంటే వెదురు వాటితో తయారు చేయబడుతుంది. ఇది బరువు అనేది తల, భుజాల మీద పడకుండా కాపాడుతుంది. దీనికి ఒక బెల్ట్ అనేది ఏర్పాటు చేయడం ఉంటుందండి. అది పెట్టుకొని మనము దాని మీద బరువు పెట్టి నడిచేటప్పుడు అది కదలకుండా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే భుజాల మీద కానీ తల మీద కానీ బరువు పడకుండా ఉంటుంది. సో ఇట్లా ఒక పరికరం ఉంది. అదేవిధంగా హార్వెస్ట్ బ్యాగులు అంటాం. అంటే మనం ఏంటంటే పంట కోతకు వచ్చిన తర్వాత మనము సామాన్యంగా పత్తి చూసుకున్నా, ఇంకా ఏదైనా కూరగాయలు అట్లా చూసుకున్నా, ఏదో మనము ఖాళీగా దొరికే సంచులలో పట్టుకొని పోవడము, అట్లా పట్టుకొని పోయి దాంట్లో నింపుకొని వస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఈ హార్వెస్ట్ బ్యాగులు ఏంటంటే మనకి ఏదైతే పంట పండించామో నాణ్యమైన పంట వినియోగదారుడికి అందాలి అనే ఉద్దేశము పెట్టుకొని, దానికి మంచి రేటు పలకాలి అనే ఉద్దేశం పెట్టుకొని ఈ హార్వెస్ట్ బ్యాగులను వాడడం వల్ల మనకి నాణ్యమైన పంట వినియోగదారునికి మనం ఇవ్వగలుగుతాము. వీటికి మనము పూలు, పండ్లు, కూరగాయలు, పత్తి వీటన్నిటికీ మనం వాడుతాము. సో దీన్ని ఏంటంటే ఈ సంచులని ఒక పక్కకు కానీ వెనక కానీ వీపుకి తగిలించుకొని మనము 2 చేతులతోని తెంపి దాంట్లో వేసుకునేటట్టుగా అనుకూలంగా ఉంటుందండి. నారు విత్తడం లేదంటే నారు మనము వేసే ఒక శాంప్లింగ్ ట్రాన్స్ప్లాంటర్ అంటారు. అది ఏంటంటే మామూలుగా మనము నారు డైరెక్ట్ మనము ఒక బెడ్ లాగా చేసి పెట్టడం అనేది చేస్తూ ఉంటాము. అట్లా కాకుండా ప్రో ట్రేలను ఉంటాయండి, చిన్న చిన్న ట్రేలల్లో మనం కొంత ఈ విత్తనం దాంట్లో విత్తి ఆ మొలక 21 రోజు అయిన తర్వాత వచ్చిన తర్వాత దాన్ని మనము ఈ శాంప్లింగ్ ట్రాన్స్ప్లాంటర్లో వేసి, అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఆర్థికంగా రైతు నష్టపోకుండా వేసేటట్టుగా ఉంటుంది. అదేవిధంగా శారీరకంగా ఎవరైతే వేస్తున్నారో మహిళా రైతు వాళ్ళకి కూడా ఇబ్బంది కాకుండా
ఉంటుంది. సో ఇట్లాంటి మన శాంప్లింగ్ ట్రాన్స్ప్లాంటర్స్ మీద కూడా అవగాహన ఉంటే వారికి ఏంటంటే బయట కూలీలను పెట్టుకోకుండా ఆ మహిళనే చేసుకునే పరిస్థితి పెట్టుకోవచ్చు. ఇంకా అదేవిధంగా ముఖ్యంగా బెండకాయలు, మనకి కాకరకాయలు ఇట్లాంటివి తెంపుతున్నప్పుడు చాలామంది ముఖ్యంగా మనం బెండతోట చూసినప్పుడు ఆ బెండతోట ఏరడానికి ఇలా మహిళల్ని ఒక్కసారి మనం ఎప్పుడైనా బొటనవేలున పరిశీలించినట్లయితే మొత్తం పుచ్చిపోయి ఉంటుందండి వాళ్ళది. ఏంటంటే ఆ తెంపే విధానంలో వారు ఆ గోరు పెంచుకొని అట్లా చేస్తూ ఉంటారు. సో అది మనము అధిగమించడానికి మనకు ఒకటి రింగ్ కట్టర్ అని చెప్పేసి ఆ బొటన వేలికి చూపుడు వేలికి మనం ఒకటి తగిలించుకుంటాం. సో దాంతో గిల్లినట్టు చేసేస్తాం. అక్కడ ఏంటంటే మన గోర్ల మీద ఆ ఇబ్బంది పడకుండా ఆ రింగ్ కట్టర్ అనేది మనకి కట్ చేసి పెడుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి 100 రూపాయలు 200 రూపాయలలో అయిపోయేవి. చాలా వరకు ఏంటంటే మహిళలు ఏదైనా పరికరం గురించి మాట్లాడినప్పుడు అయ్యో అది ఎంత రేటు ఉంటుందో, మన వల్ల అవుతుందా అనేటట్టుగా. ఇక్కడ మనం మాట్లాడుకున్నవన్నీ కూడా సుమారుగా ఈ శాంప్లింగ్ ట్రాన్స్ప్లాంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే 2-3 వేల రూపాయల లోపే ఉంటాయండి. అదేవిధంగా కొన్ని కలుపు తీసే పరికరాలు, వీల్ హో అని ఉంది. చాలా వరకు ఏంటంటే మహిళలు ఈ రోజువారీ కూలీగా వెళ్ళే దగ్గర కూడా కలుపు తీసేది, అంటే ఉద్యానవన పంటలు ఏవి చూసుకున్నా కలుపు ఎక్కువగా ఉంటుందండి. సో దానికి ఏంటంటే వారికి కూడా ఈ నడునొప్పి ఎక్కువగా ఉంటుంది. సో ఈ వీల్ హో అనేది ఏదైతే కలుపు తీసే పరికరము, దాన్ని మనము ఒక 4-5 చేసే పని ఒక మహిళ ఎటువంటి శారీరక శ్రమ పడకుండా ఒక రోజు మొత్తంలో 1 ఎకరం చేయగలుగుతుందండి తను. సో ఇట్లా మనకేంటంటే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఇవన్నీ కూడా మనకి తయారు చేసి అందుబాటులో కూడా ఉన్నవి. ప్రతి జిల్లాకి ఏదైతే కృషి విజ్ఞాన కేంద్రం ఉందో అక్కడికి వెళ్తే కూడా దీనికి సంబంధించిన సమాచారం అనేది మహిళా రైతులు పొందవచ్చండి. డైరీ గురించి అంటే పాల ఉత్పత్తి గురించి కొంతమంది మహిళలు ఇంటి దగ్గర ఒక 5 గేదెలు పెట్టుకోవడము, అట్లా కొంచెం దగ్గర ఊర్లో ఉన్న వాళ్ళకి పాలు రెగ్యులర్గా పోయడం అనేది చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఒక పీట మీద కూర్చొని మోకాళ్ళ సందుల్లో ఒక గిన్నె పెట్టి పాలు పితకడం చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మనకి ఒకటి స్టాండ్, స్టూలు, అంటే ఏదైతే గిన్నె పెడతామో అది అటు ఇటు కదలకుండా ఒక 3 వీల్స్ చేసి ఒక గిన్నెలాగా చేసి ఒక పరికరం ఉందండి, దాంట్లో ఆ గిన్నె పెట్టేస్తాము. అదేవిధంగా ఈ మహిళ కూర్చోవడానికి కూడా ఒక త్రిభుజాకారంలో ఒక స్టూల్ లాగా చేసి ఉంటుంది, దానికి కూడా చిన్న గిర్రెల్లాగా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే గేదె అటు ఇటు కదిలినా కానీ ఆ గిన్నె అనేది కింద పడకుండా ఏదైతే మనం స్టాండ్ పెట్టామో దాంట్లో ఉంటుంది. మహిళ కూడా తను మళ్ళీ సెపరేట్గా చేతులు పెట్టి ఆ స్టూల్ నడిపించుకోకుండా కూర్చున్న పొజిషన్ నుంచే జరిగేటట్టుగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ పాలు పితికే వాళ్ళకి చాలా వరకు మేము గమనించింది మోకాలు నొప్పులు రావడం, లేకపోతే ఏదైనా సడన్గా ఇబ్బంది ఏర్పడంగానే పాలు కింద ఒలికిపోవడము. పాలు తీయడానికి స్టాండ్, స్టూల్ అనేది కూడా అట్లా కొన్ని పరికరాలు అనేవి కూడా ఉన్నాయండి. అలాగే మరి ఈ అందుబాటులో ఉన్న వ్యవసాయ పనిముట్లను మహిళా రైతులు పొందాలంటే ఏవైనా సబ్సిడీ ద్వారా పొందే అవకాశం ఉందా? అంటే అందరూ చిన్న లేదా సన్నకారు మహిళా రైతులు ఉంటారు మనలాంటి రాష్ట్రంలో. మరి వాళ్ళు ఈ వ్యవసాయ పనిముట్లను సమకూర్చుకోవాలంటే ఏవైనా సబ్సిడీ పొందే అవకాశం ఉందా చెప్పండి. అయితే మనము ఇప్పటివరకు మాట్లాడుకున్న ఏవైతే శారీరక శ్రమను తగ్గించే పరికరాలు అనుకున్నామో ఇవన్నీ కూడా సుమారుగా మనకు ఒక 5,000 రూపాయల లోపే ఉంటాయండి. కాకపోతే మనకి మన తెలంగాణ ప్రభుత్వం నుంచి చూసుకుంటే అంటే కొంచెం పెద్ద మొత్తంలో ఇప్పుడు ఒక 5 ఎకరాలు అంటే మనకి బయట కూలీలు దొరకడం లేదు అనుకున్నప్పుడు, అంటే ఉదాహరణ మనము వరి తీసుకుంటే వరి నాట్లు వేయడం అనేది ఇప్పుడు కొంచెం కూలీ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు సో ఇట్లా కొన్ని పరికరాలు అనేవి అవసరం ఉంటాయి. సో వాటికి సంబంధించి యంత్రలక్ష్మి పేరుతో అందరి రైతులకి 50% సబ్సిడీతోని, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు దీంట్లో ముఖ్యులు అర్హులండి వీళ్ళలో. సో దీంట్లో భాగంగా ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు, రోటవేటర్లు, పవర్ వీడర్లు, కల్టివేటర్లు, అదేవిధంగా డ్రోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మహిళల కోసం యంత్రాల మీద సబ్సిడీ కూడా ఉందండి, అది 50% వరకు ఉంది. దీంట్లో ఏంటంటే పరికరాలు 1,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు ఏ రేట్లో ఉన్నా కానీ వీటికి మనకి 50% వరకు సబ్సిడీ అనేది దొరుకుతుంది. అదేవిధంగా కొన్ని జిల్లాలలో ప్రయోగాత్మకంగా కొన్ని గ్రాంట్ల రూపంలో కొంచెం పెద్ద మొత్తంలో ఉన్న యంత్రాలని ఈ పైలట్ ప్రాజెక్ట్ లాగా కొన్ని జిల్లాలలో కూడా ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఆ మహిళలు ఏదైతే వారికి అవసరం ఉందో అది మనకి ప్రతి జిల్లాలో కూడా కృషి విజ్ఞాన కేంద్రం ఉంది కాబట్టి ఒక్కసారి ఒక అవగాహన కోసం అక్కడ కృషి విజ్ఞాన కేంద్రానికి ఏ జిల్లా మహిళలైతే ఆ జిల్లాలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రానికి వెళ్ళి వీటి మీద ఒక అవగాహన తెలుసుకొని అవి ఎంత వ్యయం అవుతున్నాయనే దాన్ని తెలుసుకొని ఇప్పుడు మన మహిళా సంఘాలు ఉన్నాయండి, వాళ్ళ ద్వారా వెళ్ళినా కానీ
లోకల్గా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా వెళ్ళినా కానీ ఇవి మనం ఎక్కడి నుంచి మనము సబ్సిడీ పొందవచ్చు అనేది పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఉద్యానవన పంటల కోసము డ్రిప్ ఇరిగేషన్లు, స్ప్రింక్లర్స్లో కూడా 80-100% వరకు సబ్సిడీ దొరుకుతుందండి మహిళల పేరు మీద. అవునండి. ఓకే. అలాగే ఈ మధ్య డ్రోన్ దీదీ అనే ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది కదండి. ఆ కార్యక్రమం వివరాలు, అంటే డ్రోన్ను వ్యవసాయ రంగంలో మహిళల ద్వారా ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయాన్ని శ్రోతల కోసం ఒకసారి చెప్పండి తప్పకుండా అండి. చివరగా. ఈ నమో డ్రోన్ దీదీ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందండి. ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా. దీని లక్ష్యం ఏంటంటే 15,000 మంది మహిళా స్వయం సహాయక గ్రూపులను వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ద్వారా శిక్షణ ఇవ్వడము, అదేవిధంగా ఆదాయాన్ని పొందే అవకాశం కల్పించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం అండి. అంటే ఇక్కడ మనము ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి మహిళలు ఈ డ్వాక్రా గ్రూపులలో అంటాం మనం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని. సో దీంట్లో సభ్యత్వం తీసుకున్న మహిళలు ప్రతి ఒక్క రంగంలో కూడా ఉండాలి అనేది దీని ముఖ్య ఉద్దేశము. సో దీనిని ఏంటంటే 15,000 గ్రూపులను సెలెక్ట్ చేసి, అంటే భారతదేశం మొత్తం మీద దీంట్లో సెలెక్ట్ అయిన మహిళలకి అంటే ఆసక్తి ఉండాలి ముఖ్యంగా. సో మనకి శిక్షణ ఇవ్వడము, అదేవిధంగా ఆదాయాన్ని పొందే విధంగా ప్రతి జిల్లాలో కూడా ఇస్తున్నారండి. సో దీంట్లో భాగంగా మనకి ఈ డ్రోన్ని కొనడం కోసం సబ్సిడీ కూడా ఉంది. అంటే సుమారుగా మనకి 80% సబ్సిడీ ఇస్తున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పి ఆ సబ్సిడీ పోయిన తర్వాత మిగిలిన దాని మీద కూడా మనకి 3% వడ్డీకే రుణం అనేది అందజేస్తున్నారు. సో దీనికి సంబంధించినవి ఎవరైనా సమాచారం కోసము మనకి జిల్లాలో ఉన్న స్వయం సహాయక బృందాల మేనేజర్, ఏపీఎం అంటారు, వారినైనా సంప్రదించవచ్చు, లేదంటే అగ్రికల్చర్ ఆఫీసర్నైనా సంప్రదించి సమాచారం తీసుకోవచ్చండి. ఓకే, చాలా సంతోషం. వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే మహిళా రైతులకు శారీరక శ్రమను తగ్గించే పనిముట్లపై చక్కటి అవగాహన కల్పించారు రైతులకు. మీ విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు గాను మీకు ఆకాశవాణి తరపున, అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ ప్రశాంతి గారు, నమస్కారం అండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు శ్రోతలు వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే మహిళా రైతుల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లు ఈ అంశంపై జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి మొక్కజొన్న సాగులో అనుభవాలు. పాలకుర్తి గ్రామ రైతు రమేష్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. ఈరోజు పాలకుర్తి గ్రామంలో ఉన్నాము. మరి ఈ గ్రామంలో మొక్కజొన్న సాగు చేస్తున్నటువంటి రైతు రమేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు కార్యక్రమానికి పరిచయం చేసుకొని మొక్కజొన్న సాగు విధానం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రమేష్. నమస్కారం సార్. చెప్పండి, మీ గ్రామానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి వ్యవసాయ విశేషాల గురించి. మీ గ్రామంలో సాధారణంగా ఏ ఏ పంటలు పండించడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నది? అయితే సార్, ఖరీఫ్ సీజన్లో మేము సాధారణంగా పత్తి మరియు వరి సాగు చేసేవాళ్ళము. మక్కలు వేయడం జరిగింది సార్. మళ్ళీ కొంత వరి కూడా వేసుకోవడం జరిగింది అన్నట్టు. అయితే మనకైతే నీటి నిల్వ అనేది బావుల ద్వారా, బోర్ల ద్వారా ఉంది. ఉన్న దాంట్లో కొంతవరకు మక్కలు వేసుకొని కొంతవరకు వరి వేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు సీజన్లో మేము మక్కలు వేయడం జరిగింది. గత ఒక 20 రోజులు అయింది వేసి. ఒక సైజులో ఇప్పుడు ఒక ఫీట్ ఉంది మొక్కజొన్న. నీటి వనరులు తక్కువగా ఉంది మా గ్రామంలో, కాబట్టి మామూలుగా వరి ప్లస్ ఈ సీజన్లో మొక్కజొన్న వేసుకోవడం జరుగుతుంది. అది నీటి వనరులను బట్టి. మామూలుగా కుంటలు, ఈ చెరువులలో వచ్చేటువంటి నీళ్లు 1-2 సార్లు వర్షాధారం మాత్రం ఎక్కువ. నీటి నిల్వ అనేది మన దగ్గర తక్కువగా ఉంది. అందుకే మనం ఏంటంటే నీటి నిల్వను తట్టుకునేటువంటి పంటలనే అది మోతాదులో మాత్రమే వేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఈ వానాకాలం సీజన్లో అయితే బావుల నిండా నీళ్లు ఉంటాయి కాబట్టి ఏ పంటనైనా సాగు చేసుకోవచ్చు. అంటే అనుగుణమైనవి ఏంటి మరి ఆ పంటలు? ఇదే మామూలుగా మనకు నీటికి అనుకూలంగా తక్కువ నీళ్ళతో పండేది మామూలుగా పచ్చజొన్న, ఇప్పుడు ఈ మొక్కజొన్న ఏదైతే ఉందో ఇదే వేసుకుంటాం అన్నట్టు. ఏదైతే వంపు భూములు ఉన్నాయో ఆ వంపు భూములల్లో నీళ్లు తక్కువ పడతాయి కాబట్టి వరి వేసుకుంటాం. ఏదో గడ్డ చిలుకలు, కొద్దిగా ఎర్రమట్టి గడ్డ చిలుకలు మెట్ట ప్రాంతంలో అయితేనే మామూలుగా మొక్కజొన్న కానీ
ఈ పచ్చజొన్నలు కానీ వేసుకుంటాం అన్నట్టు. మరి మీరు మొక్కజొన్న సాగు చేస్తున్నారు కాబట్టి ఈ మొక్కజొన్న సాగు చేయడంలో మీకు ఎంతకాలం నుంచి అనుభవం ఉంది? గత ఒక 5-6 సంవత్సరాల నుండి ఎప్పటికీ వేసుకుంటూ వస్తున్నాం. ఈ సీజన్లో ఏంటంటే కొద్దిగా మబ్బులు పడుతున్నాయి కాబట్టి పురుగు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగు నివారణకు మామూలు మందులు పిచికారీ చేస్తే అది కొంతవరకు కంట్రోల్లోకి వస్తుంది. ఎప్పుడు మీరు వేశారు, ఇంకా ఇక ముందు కూడా వేసుకునేటువంటి అవకాశం ఉందా? కనీసం 3 నెలల పంట అది. నేను వేసి దగ్గర ఇప్పుడు ఒక 20 రోజులు అయిపోయింది ఆల్రెడీ. ఓకే, అంటే ఇప్పటికైనా ఇప్పుడు వేసుకోవచ్చా? మరి వేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. మరి దాన్ని విత్తన ఎంపిక నుంచి మొదలుకొని అది వేసుకునేంత వరదాకా ఎట్లెట్లా చేశారు? దుక్కి చదునుతో సహా మీరు ఏం చేశారో మీ అనుభవాన్ని చెప్పండి. మేము గతంలో వేసినటువంటి ఈ పత్తిని కర్రను తీసేసి ఏం చేసినామంటే దానిలో నీళ్ళు వదిలిపెట్టడం జరిగింది. నీళ్ళు వదిలిపెట్టి దుక్కి తయారు చేసుకోవడం జరిగింది. దుక్కి తయారు చేసుకున్న తర్వాత ఒక 2-3 రోజులలో ఈ మక్కలు వేసుకోవడం జరిగింది. అందులో కూడా మనం మంచి రకాన్ని ఎత్తుకోవాలి. మనం ఏదంటే తక్కువ కాలంలో వచ్చేటువంటి పంటనే వేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మంచి నాణ్యత గలటువంటి ఈ మొక్కజొన్న విత్తనాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ విత్తనాలలో ఎక్కువ మా ప్రాంతంలో కానీ మా మండలంలో కానీ ఎక్కువ పైనీర్ రకం, మళ్ళీ పోతే డెక్లాబ్ అని, విన్నర్ అని ఇలాంటి రకాలను మేము ఎక్కువగా వాడుకోవడం జరుగుతుంది. అది పంట దిగుబడి కూడా మంచిగా వస్తుంది అనేటువంటి ఉద్దేశం. మేము గతంలో కూడా పండించినాం కాబట్టి మంచి దిగుబడి వచ్చింది. అందుకే ఈ పంటలనే ఈ విత్తనాన్నే మేము ఎన్నుకోవడం జరిగింది. అంటే విత్తన ఎంపిక అనేది చాలా కీలకమని అనుకుంటున్నారా రైతులకి? అవునండి, చాలా మంచిది. అది ఫస్ట్ మనం ఈ విత్తనాన్ని బట్టే మనకు దిగుబడి ఎంత వస్తుంది అనేది తెలిసిపోతుంది. విత్తనాన్ని ఎంపిక చేసుకోవడం చాలా మంచి పద్ధతి. ఫస్ట్ మనం అదే కీలకం అన్నట్టు మనకు. సరే, ఈ విత్తన ఎంపిక తర్వాత జరిగేటువంటి ప్రక్రియ ఏంటి మరి ఈ మొక్కజొన్న సాగుకు సంబంధించి? మొక్కజొన్న సాగుకు మనం ఏంటంటే పురుగు రాకుండా చూసుకోవాలి. ఒక్కసారి కనుక మోగిలో కనుక పురుగు వచ్చి వేసిందనుకో, ఆ మొక్కజొన్న స్టేజ్ అనేది, ఆ మొక్క స్టేజ్ అనేది అక్కడికే ఆగిపోతుంది. అది ఏదంటే దానికంటే ముందు అంటే విత్తన ఎంపిక తర్వాత విత్తనాలు తెచ్చుకున్న తర్వాత మరి చదును చేసుకునే పద్ధతి, భూమిని చదును చేసుకునే పద్ధతి, అలాగే విత్తుకునే పద్ధతి, దాని గురించి సమగ్రంగా వివరించండి. అయితే మేము ట్రాక్టర్తోని ఒకసారి చదును చేసినాక ఈ ఎడ్ల నాగలతోని మామూలుగా తక్కువ సాలుతోని వేయాలి. మరీ బాగా లోతులు వేసినాం అనుకోండి, ఆ విత్తనం అనేది బయటికి రావడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి తక్కువ లోతులో ఎడ్ల నాగలతోని వేసుకోవడము చాలా మంచిది, సులువైన మార్గము. విత్తనం కూడా త్వరగా బయటికి రావడానికి, మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. అంటే ముందుగా ట్రాక్టర్ తోటి దమ్ము చేయాలి. ఆ ట్రాక్టర్తోనే 1 సాలు 2 సార్లు దున్నియాలి. ఫస్ట్ దున్నిచ్చిన తర్వాత వేసుకోవాలి. వేసిన తర్వాత మనము నీళ్ళు ఇడిచిపెట్టుకోవాలి. అంటే నీళ్ళు ఇడిచిపెట్టే పద్ధతి అంటే ఎట్లా? దాన్ని బోయలు చేయాలా, లేకపోతే ఎట్లా చేస్తే దానికి ఎక్కువగా ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది? అయితే నీళ్ళు మనం ఏం చేయాలి అంటే, మామూలుగా సాలలో వేసిన తర్వాత ఆ సాలకు కొంతమంది ఏం చేస్తామంటే గొర్రు దోలుకుంటారు. గొర్రు దోలకుండా కొంతమంది ఏం చేస్తామంటే నీళ్ళు ఇచ్చిపెట్టినాక మీది నుంచి గొర్రు దోలడం జరుగుతుంది. 2 పద్ధతుల ద్వారా. కొందరు ఏం చేస్తారంటే నీళ్ళు ఇచ్చిపెట్టిన తర్వాత కూడా వేసుకుంటారు విత్తనం. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే గొర్రు దోలకుండానే నీళ్ళు ఇచ్చిపెడతారు అన్నట్టు గడ్డలల్లో. కాబట్టి మొలక తొందరగా మొలకెత్తేటువంటి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. ఇక విత్తుకునే పద్ధతి గురించి చెప్పండి. ఎన్ని సెంటీమీటర్లకు ఒక గింజ చొప్పున సాధారణంగా విత్తాలి? ఎకరాన ఎన్ని గింజలు పడతాయి? ఒక ఫీటుకు కొద్దిగా తక్కువలో వేసుకోవాలి ఒక్కొక్క గింజను. ఎందుకంటే మనం గడ్డకు తోలేటప్పుడు కూడా కొద్దిగా గడ్డలు కూడా దొడ్డుగా ఇచ్చిపెట్టుకోవాలి గడ్డలు. ఎందుకంటే మనం లోపల నడిచి కూడా మందు కొట్టుకోవడానికి కానీ, లేదంటే రేపు మనం యూరియా గిన్నె పెట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది అన్నట్టు. దొడ్డు గడ్డలతోని వేసుకున్నదే చాలా మంచి పద్ధతి. మనం లోపల నడవడానికి సులువుగా ఉంటుంది అన్నట్టు. అంటే దున్నుకునే సమయంలోనూ ఈ బోయలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదా? అంటే నీటి నిల్వ సామర్థ్యం అనేది, దాంట్లో తేమ శాతం అనేది ఏంటంటే చాలా రోజుల వరకు మనకు మళ్ళీ నీళ్లు రావు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే చిన్న బోయలు చేసుకున్నాడు చాలా మంచి పద్ధతి. నీటి నిల్వ అనేది తక్కువగా ఉన్నవాళ్ళు, ఒకవేళ నీటి నిల్వ బాగానే ఉండి
వాళ్ళు బోయలు చేయకున్నా పర్వాలేదు. నీటి నిల్వ అనేది తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బోయలు చేసుకుంటే ఒక 15 రోజుల వరకు మళ్ళీ నీళ్లు కట్టాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. అట్లా అయితే ఈ విత్తిన తర్వాత మొలకెత్తే దశలో ఏవైనా ఎరువుల యాజమాన్యం చేపట్టవలసినటువంటి అవసరం ఉంటుందా? ఎట్లాంటి ఎరువులు అంటే ముఖ్యంగా ఈ సేంద్రియ ఎరువులు వేయడం బెటరా, లేకపోతే రసాయనిక ఎరువులు వాడడం మంచిదా? ప్రస్తుతం అయితే మనం ఇత్తినప్పుడు అడుగులో ఖచ్చితంగా మనము ఈ రసాయనిక ఎరువులలో 2020 కానీ డిఏపి కానీ ఎకరాకి ఒక బస్తా ఖచ్చితంగా వేసుకోవచ్చు. సేంద్రియ ఎరువులు అంటే ఇప్పుడు మనకు ఏవి అందుబాటులో ఉండవు కాబట్టిగా ఖచ్చితంగా మనం 2020 అన్నా లేదంటే డిఏపి అన్నా వేసుకోవడం జరుగుతుంది. ఒక ఎకరాకి ఒక బస్తా వేసుకోవచ్చు. సరే, అంటే సేంద్రియ ఎరువులు బెటరా లేక రసాయనికమా? సేంద్రియ ఎరువులే బెటర్. ఎందుకంటే మనకు పంటలు ఎలాంటి మనకు కూడా తింటున్నాం కాబట్టి హాని జరగకుండా పశువులకు కూడా అది మేత రూపంలో అవసరం కాబట్టిగా సేంద్రియ ఎరువులు వాడడమే చాలా మంచి పద్ధతిగా భావిస్తున్నాం. కానీ కొన్ని సందర్భాలలో తప్పనటువంటి పరిస్థితుల్లో ఈ రసాయనిక ఎరువులను వాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అన్నట్టు. అంటే పురుగు ఆశించినప్పుడు, పురుగు బాగా ఆశించింది అనుకో, తెగుళ్ళు బాగా వచ్చినాయి అనుకో, అది కంట్రోల్ కాదు. ఒక్కొక్కసారి కంట్రోల్ కానప్పుడు ఖచ్చితంగా రసాయనిక ఎరువులను ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఈ మొలక దశలో మరి ఏ ఏ రకాలైనటువంటి రోగాలు సోకే అవకాశం ఉంటుంది? వాటిని ఎట్లా నివారించుకోవాలి? మొలక దశలో అంటూ ఏం రాదండి. ఏంటంటే దీంట్లో మొగిలో పురుగు వస్తుంది, పచ్చ పురుగు. ఈ పచ్చ పురుగు వచ్చి ఆ మొగిని కట్ చేసింది అనుకో, చెట్టు పైకి లేచేటువంటి అవకాశం లేదు అసలే, అడుగు భాగం నుండి. అందుకే మనం ఏం చేయాలంటే మామూలుగా రసాయనిక ఎరువులు మనకు షాపులలో దొరుకుతుంది. వాటిని ఒక్కసారి 2 సార్లు పిచికారీ చేసినాం అనుకోండి, ఒక స్టేజిలో కనీసం ఒక 5 ఫీట్లు అట్లా హైట్ అయిన వరకు పురుగును కాపాడుకుంటే, పురుగును లేకుండా నివారించుకుంటే తర్వాత దశకి అది ఏం చేయదు అన్నట్టు. మొక్కజొన్న సాగు అలాగే మొలక దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలను చాలా చక్కగా వివరించారు. మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని మీ విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు, మీ యొక్క అనుభవాన్ని వివరించినందుకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రమేష్ గారు నమస్కారం. నమస్కారం, ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు మొక్కజొన్న సాగులో అనుభవాలు పాలకుర్తి గ్రామ రైతు రమేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కి 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయడంలో ఉన్నటువంటి ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.